సమస్త వీధిని స్వార్థం లక్ష్యం సమాజీతం. భారతదేశం మరి చూస్తే ఉపనిషత్తులు అయితేనేమి అన్ని రకాలుగా మరి ఒక హిందూ సంప్రదాయాన్ని, హైందవ సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముతున్నటువంటి దేశం. మరి ఇక్కడ చూసినట్టయితే చాలామంది చాలా రకాలుగా భవానీ మాల వేసుకోవటము, శివమాల వేసుకోవటం, ఆంజనేయ స్వామి మాల వేసుకోవటం, ముఖ్యంగా మరి ఎక్కువ కూడా మరి అయ్యప్ప మాలలు వేసుకున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. 45 రోజులు కానీ అలాగే 21 రోజు కానీ సగం పడిపో అర్ధపడిపూడ కానీ చేసుకుని ఉంటారు. ఇదంతా కూడా డైలీ జరిగే కార్యక్రమమే, ఇదంతా సంవత్సరానికి ఒకసారి జరిగే కార్యక్రమమే. కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తే మరి జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఇలాంటి మాసాన్ని భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమంలోనే హిందువులు నిర్వహిస్తుంటారు. కానీ వీళ్ళందరికీ భోజనం పెట్టడం అనేది ఒక కార్యక్రమం. నిశ్చయంతో ప్రతి సంవత్సరం కూడా ఇలాగ 13 సంవత్సరాలుగా ఒక వ్యక్తి మరి శ్రీ అయ్యప్ప అన్నదాన సేవా సంస్థ ద్వారా 13 సంవత్సరాలుగా మరి అయ్యప్పల అందరికీ కూడా మరి నాచారంలో ఉన్నటువంటి ఉప్పల్ నాచారం డివిజన్ బాబానగర్ ఎక్స్ రోడ్ వద్ద కూరగాయల మార్కెట్లో మరి శ్రీ పువ్వాడ లక్ష్మీ సత్యనారాయణ గారు గత 13 సంవత్సరాలుగా కూడా అయ్యప్పలకు మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ వాళ్ళ యొక్క మనలు పొందుతున్నారు. ప్రస్తుతం వారి దగ్గర ఉన్న వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. స్వామి ఏ శరణం అయ్యప్ప. నా పేరు పువ్వాడ సత్యనారాయణ. మాది గుంటూరు జిల్లా కొల్లూరు మండలం పోతార్లంక గ్రామం మాది. మా తండ్రి గారు పువ్వాడ అమ్మాయి గారు, మా అమ్మ పువ్వాడ సీతమ్మలక్ష్మి. మేము అక్కడ నుంచి ఏదో మా పుట్టతిప్పల కోసం మాకు అక్కడ గడవని పరిస్థితుల్లో మేము హైదరాబాద్ రావడం జరిగింది. నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చి కూడా 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి నేను ఏదో హోటల్ ఫీల్డ్లోనే చిన్నగా బిజినెస్ చేసుకుంటా మా జీవనం మేము గడుపుతున్నాము. తర్వాత ఒక 13 సంవత్సరాల క్రితమే మేము చిన్న టిఫిన్ సెంటర్, చిన్న బండి ఉండేది. నేను అయ్యప్ప మాల వేస్తుండేవాడిని. అందరూ అయ్యప్పలు వచ్చి నా దగ్గర పొద్దున టిఫిన్ చేస్తూ ఉండేటోళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు చెప్తుండేటోళ్ళు. ఆ టైంలో ఇక్కడ నేను పెట్టిన సందర్భంలో దానికన్నా ముందు కూడా ఈ ఏరియాలో అయ్యప్పలకు భోజనం దొరికేది కాదు. డబ్బులు పెట్టి కూడా తినడానికి అందరూ రెడీగా ఉన్నారు. కానీ టైం సేవ్ చేసుకోవడం కోసం దూరం లేకుండా దగ్గర ఉంటే బాగుండేది అనేది రిక్వెస్ట్ చెప్తుండేవాళ్ళు నాకు. నేను ఆ కాన్సెప్ట్ తీసుకుని దాన్ని మనం ఫ్రీగానే అన్నదానం చేయాలని ఒక సంకల్పం చేసాము. అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి చాలా విజయవంతంగా నడుస్తుంది. అయ్యప్పలందరూ ఎన్ని అన్నదానాలు ఉన్నా మా అన్నదానానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఎందుకంటే ఎప్పుడూ అన్నం దొరకలేని రోజుల్లో కూడా మనకి నా అయ్యప్ప అనేది మనకు అన్నం పెట్టాడు. ఈరోజు ఎన్నో అన్నదానాలు, నా చుట్టూ 10 అన్నదానాలు వచ్చినా కూడా మా అన్నదానానికి ఒక చిన్న ఇంపార్టెంట్ ఇస్తారు. అదే కార్యక్రమం అట్లానే మనం కూడా ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒకళ్ళ మీద నేను డబ్బులు ఆధారపడకుండా నా సొంత కష్టం, నా భార్య పిల్లల కష్టం మీద ఆధారపడి నేను ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎన్ని ఇబ్బందులు, ఈ సంవత్సరం కరోనా వచ్చినా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఆ ఇబ్బందులు ఎవరికి అయ్యప్ప చెప్పను. నేను ఆ ఇబ్బందులు తెలియకుండానే నేను అయ్యప్పలో మాత్రం తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తున్నాను. నేను అయినంతలో మాకు కలిగినంతలో నీట్గా నిండుగా చేసి పంపిస్తున్నాం మేము. స్వామి శరణం అయ్యప్ప. 2007 అంటే 13 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు మీరు అయ్యప్ప మాల వేశారా? నేను అయ్యప్ప మాలలో ఉన్నానప్పుడు 2007లో. నేను ఈ 4 సంవత్సరాల నుంచి కొంచెం మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను దీక్ష చేయటము, నా బిజినెస్ పరంగానే బిజినెస్ మీద సంపాదించే నేను అయ్యప్పలో పెట్టాలి. డబ్బులు లేకుండా నేను ఎక్కడన్నా నాకు ఎవరన్నా కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ మీద నాకు డబ్బులు ఆర్థికంగా ఎవరన్నా నాకు 4-5 లక్షలు కావాలా, 5 లక్షలు కావాలి, 10 లక్షలు కావాలన్నా హిందువులు కూడా కాదు, ముస్లిమ్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ఆర్థికంగా. నేను చేసే కార్యక్రమం వాళ్ళకి నచ్చి వాళ్ళు ఇచ్చే స్తోమత లేకున్నా కూడా ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నాం, మనం చేయలేకపోయినా ఆయన చేస్తున్నాడు, చేసే మనిషి మనం సాయం చేయాలనే ఉద్దేశంతోనే నాకు హిందువులు, ముస్లిమ్స్ కూడా సపోర్ట్ చేశారు ఆర్థికంగా నాకు. దాని మీదే నేను ఇప్పుడు వరకు కూడా ఈ సంవత్సరం చేసే అన్నదానం నేను ఈ సంవత్సరం మొత్తం అప్పులు తీరవలసిందే. నా దగ్గర ఉండి నేను చేసిన పరిస్థితి ఏ రోజు లేదు నాకు. ఇప్పుడు చేసే కార్యక్రమానికి ఈ సంవత్సరం మొత్తం నా అప్పులు సరిపోతాయి. నాకు ఒక 10 లక్షలు కానీ 15 లక్షలు కానీ. నాకు కూడా భగవంతుడి వల్ల ఆర్థికంగా వ్యాపారంగా కొంచెం ఇంప్రూవ్ ఉన్నాను. నేను కూడా వ్యాపారంలో క్యాటరింగ్ చేస్తాను, గ్యాస్ కమర్షియల్ వ్యాపారం చేస్తాను, నాకు చిన్న మినీ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది. ఈ మధ్యన కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇంతకుముందు అనేది ల్యాండ్ అనేది ఎప్పుడు లీజు తీసుకోలేదు. ఏదైనా ఖాళీ ల్యాండ్లో తడకలతో షెడ్ వేసి అక్కడ అన్నదానం చేస్తుండేది. ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క జాగాలో మారుతుంది, అందరికీ అడ్రస్ కూడా ఇబ్బంది అవుతుంది, చాలామంది అయ్యప్పలు ఇబ్బంది పడుతున్నారనే దీనిలో ఒక ల్యాండు 280 గజాల ల్యాండ్ రెంట్ తీసుకోవడం జరిగింది. నెలకు 12,000 కిరాయి కాడికి. దానిలోనే బిజినెస్ చేసుకుంటూ అన్నదానం చేసుకుంటాం. ఈ కార్యక్రమం ఇక్కడే కొంతకాలం ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల జరుగుతుందన్న నమ్మకం అయితే మాకుంది. మొదట ఎంతమందితో స్టార్ట్ చేశారు? ఎంతమంది వచ్చారు ఫస్ట్లో? అసలు మీ మీద విశ్వాసాన్ని ఎలా వాళ్ళు చురగొన్నారు? ఫస్ట్ 2007లో స్టార్ట్ చేసినప్పుడు ఒక 25 కిలోల బ్యాగ్, అంటే ఒక 100 మంది లోపల అయ్యప్పలు వస్తుండేవాళ్ళు. ఇవాళ ఒక 4 బ్యాగుల రేంజ్లోకి మినిమం డైలీగా, ఏదైనా ఒక్కరోజు వచ్చేది కాదు,
డైలీగా ఒక 4 బ్యాగులు రైస్, ఒక 350 400 అయ్యేప్పుడు వస్తారు. డైలీ భోజనం చేస్తారు, తృప్తిగా వెళ్తారు. మన వాళ్ళని ఎవరిని కూడా ₹1 మనం ఎప్పుడు ఆశించిన రోజులు లేవు, అడిగిన రోజులు లేవు. ఎవరన్నా ఇస్తే తీసుకునేది అనేది ఈ సంవత్సరం మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ కరోనా రోగంతో మాకు కూడా కొంచెం భయమైంది. మనం ఉంటేనే ఈ కార్యక్రమం నడుస్తాం, మనం లేకపోయినా నడవాలి అనే సంకల్పంతోనే ఒక డొనేషన్ కార్యక్రమం పెట్టాము. డొనేషన్ ఉన్నా లేకున్నా సరే నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మనం ఆలోచన చేసి బ్యానర్ కట్టాం తప్పితే ఈ సంవత్సరం డొనేషన్ ఇస్తేనే అన్నదానం చేయాలన్నట్టు ఏం లేదు. ఇప్పుడు వరకు రూపాయలు మాత్రమే ఏ రకంగా బియ్యంగా కానీ డబ్బులుగా కానీ వచ్చినాయి. కానీ మనం ఎగ్జామ్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కొంచెం అలవాటు డైలీ ₹1000 అయిపోతున్నది అన్నదానం. ఇవాళ తక్కువలో తక్కువ ఒక 15 నుంచి 20,000 రూపాయలు ఖర్చు వస్తుంది ఈరోజు. ఏంటంటే ఆ రోజున ఒక ₹350 పెడితే రైస్ బ్యాగ్ వచ్చేది. ఈరోజు రైస్ బ్యాగ్ ఖరీదు 1200. ఆ రోజు ₹40 ₹35 పెడితే కందిపప్పు వచ్చేది. ఈరోజు ₹110 కందిపప్పు. మేము కూరగాయలు కానీ లేకుంటే రెంట్ కానీ ఏదైనా వర్కర్స్ పేమెంట్ కానీ ఒక గ్యాస్ కానీ ఏదైనా దీనికి సంబంధించిన ఐటమ్ ప్రతిదీ పెరిగిపోయింది. పోయిన సంవత్సరాన్ని ఇది చేసుకుంటే ఈ సంవత్సరం 25% పెరిగిపోయినాయి బాగా రేట్లు. పోయిన సంవత్సరం 900 బ్యాగ్ ఉంటే రైస్, ఈ సంవత్సరం ₹1200 రైస్ బ్యాగ్. పోయిన సంవత్సరం ₹70 కందిపప్పు ఉంటే ఈ సంవత్సరం ₹110 పై మాట, తక్కువ లేదు. ఇది మనం ఎంత అయ్యప్పలా చేస్తున్నామని ఎదుటి వాళ్ళు చూసేసినా కూడా లాస్ట్ అంటే ₹110 కందిపప్పు సప్లై ఉంది మనకి. బియ్యం కూడా మంచి బియ్యము, క్వాలిటీలు కూడా మంచి క్వాలిటీలు. మాస్టర్ కూడా 7 ఇయర్స్ నుంచి ఒకటే మాస్టర్ కంటిన్యూ అవుతున్నాడు. మాస్టర్ కూడా వంటలు బాగా చేస్తాడు. అయ్యప్ప అంటే ఆయనకు కూడా ఒక భక్తి, మనసులో భక్తి ఉంది ఆయనకు కూడాను. అదే దీంతో బాగా చేస్తాడు వంటలు కూడాను. మనకి మాస్టర్ కూడా చాలా పెద్ద ప్లస్ అండి ఆయన. ఎందుకంటే ఇవాళ పనిరాని మనిషిని ₹10 తక్కువ ఇచ్చి పెట్టుకుని మనం స్వార్థంతో ఇది చేసినా కూడా 10 మంది తృప్తిగా భోజనం చేయలేరు. ఈ మాస్టర్ వంటలు బాగా చేస్తాడు. మనకి 7 ఇయర్స్ నుంచి ఒకటే మాస్టర్ కంటిన్యూ. ఒక ఇంట్లో నలుగురు కొండాలంటే చాలా కష్టం. మరి ఇక్కడ వివిధ ప్రాంతాల వాళ్ళు, ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా 45 రోజులు ఖచ్చితంగా కూడా పెట్టారు. అంటే మీరు ఏమనుకుంటారు ఫస్ట్ అనుకునే సమయంలో ఇలా చేయాలి అనుకుంటారు? వాళ్ళ మనల కోసం ఎలాంటి ప్రయత్నం పడుతుంటారు? అంటే మేము ఎక్కువ క్వాలిటీలు, ఎందుకంటే నాది హోటల్ ఫీల్డ్ ఫస్ట్ నుంచి. నాకు ఏ మాస్టర్ అయితే కరెక్ట్గా వంటలు చేసి పెట్టగలుగుతాడు అనేది ఫస్ట్ మాది ఇది ఉంటుంది. దాని మీద ఈరోజు ఎంతమంది వస్తారనేది మాత్రం ఎవరూ చెప్పలేరు. కాకపోతే ఏంటంటే మా 13 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో బుధవారం ఎట్లుంటారు, మంగళవారం ఎట్లుంటారు, ఆదివారం ఎట్లుంటారు. మాది ఇండస్ట్రియల్ ఏరియా బంద్ ఉంటే ఎట్లుంటుంది. బుధవారం అనేది అయ్యప్ప స్పెషల్ డే ఉంటుంది. ఆ స్పెషల్ డే రోజు ఒక 50-60 మంది తగ్గచ్చు. ఆదివారం రోజు ఇండస్ట్రియల్ ఏరియా చాలామంది స్వాములు రారు కాబట్టి 350-400 మంది జాగాలో 250-300 మంది వస్తారు. ఆ రోజు 100 మంది తగ్గచ్చు. మంగళవారం రోజు అయ్యప్పకి అంత ఇష్టమైన రోజు కాదు కాబట్టి పూజలు, భిక్షలు ఇలాంటివి బయట పెట్టరు కాబట్టి ఆ రోజు వచ్చేదానికన్నా ఒక 100 మంది ఫ్లోటింగ్ కూడా పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మనం ఈ 13 సంవత్సరాల్లో మన ఎక్స్పీరియన్స్ మాత్రం ఏ రోజు ఫెయిల్ కాలేదు. ఏ రోజైనా సరే ఇక్కడ మనం ఒక ఐటమ్, నాకు పప్పు నచ్చిందంటే పప్పుతోనే కడుపు నింపుతాం తప్పితే నువ్వు సాంబార్ వేసుకొని, పెరుగు వేసుకుని, మజ్జిగ పెట్టుకోండి అని చెప్పి మనం ఏ రోజు చెప్పం. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఏది కావాలంటే అదే పెట్టేసి మనం కడుపు నిండా తృప్తిగా పెట్టి పంపిస్తాం. రోజు ఏదన్నా ఒక రోజు ఎక్స్ట్రా మంది వచ్చిన రోజు సందర్భాలు ఉన్నాయా? అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రావటం. ఇప్పుడు ప్రజెంట్ ఎంత నడుస్తుంది ఫ్లోటింగ్? అంటే ఎంతమంది వస్తారు ఇప్పుడు ప్రజెంట్ రోజుకు? ఇప్పుడు 350 నుండి 400. మీరు ఏమేమి పెడతారు ఇక్కడ? మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, ఈ 3 పూట్ల? మార్నింగ్ అంటే ఏముండదండి. మధ్యాహ్నం అంటే ఒక పప్పు, ఒక సాంబార్, ఒక గట్టిగా ఒక కర్రీ ఉంటుంది, ఒక చట్నీ ఉంటుంది, ఒక పాపడ్ ఉంటుంది, ఒక పెరుగు ఉంటుంది, ఒక పులిహోర ఉంటుంది, వైట్ రైసు, ఒక స్వీటు, ఏదైనా సరే మంచి క్వాలిటీలు, అడ్డమైన మసాలా లేకుండా. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఇంతకుముందు అయితే అక్కడ పూజలు ఉన్నాయనో లేకపోతే వేరే దగ్గర అన్నదానం ఉందనో అటు ఇటు దగ్గర సందర్భాలను బట్టి అక్కడక్కడ అవకాశాలను వినియోగించుకుంటున్నాడు వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ఇక్కడ కమ్సే 15 కిలోమీటర్ సరౌండింగ్లో ఎక్కడ అన్నదానం లేదు. ఇప్పుడైతే ఈ మాల వేసిన రోజు నుంచి మాల తీసే వరకు మాత్రం నా మీద ఆధారపడి తింటారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు రాకుండా, ఎటువంటి మసాలా లేకుండా ప్లెయిన్ ఫుడ్ చేసి ఆ రోజు కానీ ఈ రోజు కానీ ప్లెయిన్ ఫుడ్డే. అయ్యప్పలకు ఉల్లిగడ్డ వాడద్దు, మసాలాలు వాడద్దు, అట్లానే ప్లెయిన్ ఫుడ్ చేసి పెడతాము. వాళ్ళ ఇంట్లో తిన్నట్టు ఉండేలాగా కూడా మంచి ఇది చేస్తాం మనం. ఇంట్లో కూడా అన్ని వంటలు చేసుకుంటారో లేదని మనం వాళ్ళ గురించి మనం కామెంట్ చేయకూడదు. కానీ అంతగానో ఒక పెళ్లి భోజనంలాగా మాత్రం భోజనం పెట్టగలుగుతున్నాం మేము, ఏది తక్కువ లేకుండా. ఒకరోజు అన్నదానం పెట్టాలంటేనే అటు ఇటు చూసి మరి ఖర్చుల విషయంలో చూసుకుంటారు. అంటే 45 రోజులు మరి ఇంతమందికి, అంటే మీకు సంబంధం లేని వాళ్ళే అనుకోవచ్చు. అన్నదానం పెట్టాలంటే గుళ్ళో ఒక రోజు పెట్టి వెళ్ళిపోతాం, వాళ్ళకి ఉన్నంత వరకే. కానీ వస్తూ ఉంటే కూడా పెట్టాల్సి వస్తుంటుంది కనుక ఎలా ఫీల్ అవుతారు ఆ సందర్భంలో? స్వామి, నేను ఎంత అయ్యప్పలు ఎక్కువ వస్తే ఆ రోజు అంత ఆనందం పరిస్తే నేను ఏదో డబ్బులు ఖర్చు అయిందనో లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అట్లాంటి అసలు ఎప్పుడు నేను కామెంట్గా తీసుకోను. నేను అసలు ఎప్పుడైనా సరే ఎంత అయ్యప్పలు పెరిగితే అంత బాగుంటుందని దీంతో ఇది చేస్తాను. నాకు ఈ అయ్యప్పలు అన్నదానం చేయడం వల్ల నాకు ఆరోగ్యంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఈ అయ్యప్పలు అనేది నాకు 350 రోజులు వాళ్ళకి ఏ సందర్భంలో వచ్చినా ఏదైనా క్యాటరింగ్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కూడా నాకే చెప్తూ ఉంటారు. స్వామి ప్రతి సంవత్సరం అయ్యప్ప అన్నదానం చేస్తాడు, మనం ఏదైనా బిజినెస్ పరంగా ₹10 మిగిలితే ఇంకో 10 మంది పెట్టగలుగుతాడనే భావంతోనే 10 మంది ముందుకు వస్తారు.
నేను ఈ అప్పులు అనేది లెక్క చేయలేదు. నా కుటుంబం కోసం నేను ఇంతవరకు ఏం చేసుకోలేకపోయాను. నేను దాని గురించి కూడా మా భార్య పిల్లలు కూడా ఎప్పుడు మాకేం చేసి పెట్టామని మా భార్య పిల్లలు అడిగిన సందర్భం కూడా ఏం లేదు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమం అందరూ పాల్పంచుకుంటారు. ఎవరి వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బయట చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, స్వామి వాళ్ళు ఎవరు ఏమి ఇచ్చారు, వీళ్ళు ఏమి ఇచ్చారు, నాకు ఎవరు ఏమీ లేదు. నేను ఎవరి మీద ఆధారపడలేదు. పొలిటికల్ రాజకీయ నాయకుల మీద కానీ ఎవరి మీద కానీ నేను ఎటువంటి ఆధారపడను. వస్తారు వాళ్ళు పొలిటికల్ నాయకులు ఎవరు వచ్చినా నాకు 10 రూపాయలు ఖర్చు వాళ్ళకి వచ్చి హల్వా ఒక దండ ఏందో ఒక మీడియాని పిలిచి ఒక 500 చేతిలో పెట్టాలి. ఇంత తప్పితే నాకు ఏది ఒక రోజు ఏ రోజు కూడా వీళ్ళు ఇస్తారనే భావంతో నేను పిలవలేదు. వాళ్ళు కూడా గెస్ట్ లాగా వస్తారు, గెస్ట్ లాగా వెళ్ళిపోతారు. ఏదో కార్పొరేటర్ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడని మేము సంతోషం తప్పితే మేము వాళ్ళ ఎటువంటి మీద వాళ్ళ మీద మేము ఆధారపడలే. వాళ్ళు 10 రూపాయలు ఇస్తారని నేను ఎప్పుడు పిలవను. నేను ఏంది 45 రోజులు 45 వెరైటీలు ఏమైనా ఉంటాయా, లేకపోతే డైలీ అదే ఫుడ్ పెట్టే అవకాశం? ఒక పప్పులో మారుతుంది, కర్రీలో మారుతుంది, ఏం మారుతాయి కానీ ఐటమ్స్ మాత్రం అదే సేమ్ ఓ చట్నీ మారుతుంది, ఓ పప్పు ఇవాళ పాలకూర చేస్తే రేపు టమాటా చేస్తాం, కూర బీరకాయ చేస్తాం, కూర దొండకాయ చేస్తాం, బెండకాయ చేస్తాం. అంతేగాని వెజిటేబుల్స్ మారుతాయి కానీ ఐటమ్స్ అయితే మారవు. ఏంది రోజు వచ్చేటటువంటి వ్యక్తులు వాళ్ళేనా, కొత్త వాళ్ళు ఏమైనా వస్తుంటారు? ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంటారు మేజర్గా? ఒక 80% అయితే రోజు రొటీన్ పబ్లిక్ ఉంటారు. ఓ 20% మాత్రం వాళ్ళ ఈ ఏరియాకి వచ్చే సందర్భం ఏమైనా ఉంటే ఎవరినైనా అడిగి ఎక్కడైనా సరే టోటల్ సిటీ లెవెల్లో నా పేరంటూ కొంచెం ఉందండి. ఏ అన్నదానం దగ్గర పోయి స్వామి పలానా రోజు నేను ఆ ఏరియా పోవాలనుకుంటున్నా, మరి అక్కడ అన్నదానం ఎక్కడ జరుగుతుందని చెప్పంటే అందులో ఉన్నవాళ్ళే ఎవరైనా సరే ఈ అడ్రస్ చెప్పి పంపిస్తారు. ప్రతి సంవత్సరం కూడా వేసే వాళ్ళు కొత్త వాళ్ళు వేస్తుంటారు కదా, ఎందుకంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసే వాళ్ళు ఉంటారు, ఇంకా 18 సంవత్సరాలు వేసే వాళ్ళు కూడా ఈ కొత్త వాళ్ళతో మీకు పరిచయం ఎలా అనిపిస్తుంది? మేము ఎవరితో స్వాములతో పరిచయాలు ఏం లేదండి. వాళ్ళు వస్తారు, డైరెక్ట్ కూర్చుంటారు, మేము ఉన్నా లేకపోయినా తింటారు. ఏంది మాకు ఇది ఒక కర్తవ్యం అనుకుంటాం. వాళ్ళది ఏంటంటే వాళ్ళు కూడా ఒక సందర్భం బట్టి వాళ్ళు వచ్చే సందర్భం బట్టి ఇది చేసుకుంటారు. అంతేగాని మనం ప్రత్యేకంగా వాళ్ళ కోసం కొత్త పాత ఎవరిది మన మొహాలు చూసేది అవసరం లేదు. మేము మొహాలు చూడం. మేము ఒక్క నిమిషం, మాకు మొహాలతో సంబంధం లేదు స్వామి. వస్తారు ఎవరైనా ఆకలితో వస్తారు, కడుపు నిండా తృప్తిగా పెట్టి పంపిస్తాం. మీకు ఎంతమంది కొడుకులు కూతుర్లు? ఒక పాప ఒక బాబు. ఏంది వాళ్ళ సహకారం ఉందా? వాళ్ళు ఏంది మా డాడీ ఇలా చేస్తుండే? కొడుకు ఆయన మా బాబు దమ్మ, ఈయన నా కొడుకు ఈయనే రామ్మా కార్తీక్. ఈ టైంలో అవసరమైతే మా అన్నదమ్ముల పిల్లలు కానీ మా వదిన మా మరదలో మా అన్నలో ఎవరైనా కూడా టైం ఉందంటే వస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ కొన్ని రోజులు వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు ఏ చెప్పలతోనే. నేను చేసే కార్యక్రమానికి స్టార్టింగ్లో ఉండేది మరి నీ భార్య పిల్లలను కూడా నువ్వు ఆలోచన చేసుకో అని కొంత ఉండేది, కొంచెం పెద్దవాళ్ళు అంటుండేది. నేనన్నా అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, మనం చేసే కార్యక్రమం మనం విజయవంతంగా చేయాలి అని చెప్పి వాళ్ళకి ఎప్పుడు నేను అవకాశం ఇవ్వలేదు. ఇక నేను చెప్పినా వినలే అనే దాంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఏమన్నా నాకు ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఫోన్ చేసి నేను ఏమైనా డబ్బులు ఉంటే ఏమన్నా నేను తర్వాత ఇస్తానని అడుగుతాను. వాళ్ళ చేతనైన సాయం వాళ్ళు కూడా చేస్తారు. ఏంది వస్తారు ఇక్కడ ఆర్థికంగా కూడా చేస్తారు. ఏమన్నా టైం ఉంటే టైం కూడా ఇక్కడ మన కష్టంలో కూడా పాలు పంచుకుంటారు. అట్లేం లేదు. ఆర్థిక సమస్య అనేది నాకు 13 సంవత్సరాల క్రితం చాలా బాగుండే స్వామి. ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్కెట్ నాకు నేను ఇట్లా కార్యక్రమం చేస్తున్నాను. ఎవరైనా సరే వచ్చేవాళ్ళని కూడా నేను స్వామి ఎవరిదైనా డబ్బులు ఉంటే 1,00,000 రూపాయలు ఇమ్మని అడుగుతా, ఇస్తారు. మళ్ళీ ఒక 2-3 నెలలు 4 నెలలు టైం చూసుకుని సర్దుబాటు చేసి వాళ్ళకి ఇంట్రెస్ట్తో కూడా నేను ఇచ్చేస్తాను. అటువంటిది కూడా నాకేంటంటే ఇన్ని సంవత్సరాలు పెడతారని మీరు అనుకుర్రా, ఊహించరా? నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకా మనం చేద్దామన్న ఇదైతే నాకు ఉంది. ఇంకా చేయాలి మనం, ఇంకా చేసిన తక్కువే ఉంది. ఇంకా చేయాలని అంటే మనం ఏదైనా కానీ ఒక పొలిటికల్గా సహాయం అయితే నేను తీసుకోదలుచుకోలేదు. కాకపోతే నేనే పొలిటికల్గా ఎదగాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నాను. ట్రస్ట్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా మరి? దీని ట్రస్ట్ ఉంది, 11 మెంబర్స్ ట్రస్ట్ ఉంది. దీనికి పెద్ద రిజిస్ట్రేషన్ ఉంది, దీనికి ఒక ఇది ఉంది. కాకపోతే ట్రస్ట్ మెంబర్స్ ఎవరు మన దగ్గర రారు. మనం ఎవరిని ఎప్పుడు పిలిచి 10 రూపాయలు ఎవరిని అడిగింది ఏం లేదు. కమ్సే ఈ టైంలో వచ్చి సర్వీస్ టైంలో ఉపయోగపడతారని అడిగాను కానీ ఎవరు రావడానికి ఎవరు బిజినెస్లు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఏంది వాళ్ళని నేను చూసుకోకుండా మేము చేతనైందో మేము చేస్తాం, లేకుంటే వచ్చిన అదే పనిలో కొంచెం సాయం చేయమని ఇట్లా సర్వీస్ విషయంలో భిక్ష టైంలోనే ఇప్పుడు వస్తారు ఎవరైనా స్వామి మీరు కొంచెం పప్పు వడ్డియండి, సాంబార్ వడ్డియండి, పెరుగు వడ్డియండి అని చెప్పి ఆ రకం సాయమే కానీ స్వామి ఆర్థికంగా సహాయం ఎవరిని కూడా నేను ఆశించలేదు. ఇప్పుడు రోజుకు 7,000 పైచీలకు అవుతుంది అన్నట్టు మీరు బోర్డు పెట్టారు కదా, మరి ఈ ఒక్కరోజు మేము పెడతాము ఈ ఒక్కరోజు పెడతామని ఏదైనా 7,000 అనేది ఇందులో ఖర్చులో ఒక 35-40% ఇది. ఎందుకంటే నేను నా ఖర్చు మొత్తం 20,000 చూపిస్తే ఎవరు ముందుకు రాలేదు. ఒక 7,000 అనేది ఒక సామాన్య మానవుడు కూడా వాళ్ళ సన్నిధానాలు ఉంటాయి స్వామి, వాళ్ళు 4 రూపాయలు వేసుకుని కూడా నేను వేయేస్తా అని చెప్పి ఆ సన్నిధానం నుంచి కూడా వాళ్ళ అవకాశం ఉంది. ఇక్కడ ఖర్చు రోజుకి 20,000 ఉంది స్వామి, రోజుకి 20,000 ఉంది. ముఖ్యంగా మరి మీరు ఎలా నిష్ఠతో ఉంటారు? పొద్దుగాల లేచి పూజా వివరాలు ఎలా చేస్తుంటారు? నేను పూజలకి నాకు ఎటువంటి సంబంధం లేదు స్వామి. నాకు ఇప్పుడు పొద్దున్నే లేస్తా, ఈరోజు మార్కెట్కి పోలా, నేను
మార్కెట్ ఉందంటే మార్కెట్కి వెళ్ళిపోతా, కూరగాయలు చేస్తే ఇక్కడ పెడతాను నేను. అందరు చేసేటప్పుడు మా భార్య పిల్లలు ఉండి ఇక్కడ చూసుకుంటారు, మాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఏ టైంకి వస్తారు, ఏమేమి పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కూరగాయల మార్కెట్ నాదే ఉంది, వాళ్ళకి ఏ కూరగాయ కావాలని నచ్చితే ఆ కూరగాయ కోసుకుని చేసుకుని పెడతారు. హ్యాపీగా ఉందా, సంతోషంగా ఉందా? మరి చాలా హ్యాపీ స్వామి. ఏమి రాష్ట్రంలో మీలాంటి వాళ్ళు కూడా ముందుకు రావాలని మేము అనుకుంటున్నాం. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? ఈ కార్యక్రమం స్టార్టింగ్లో ఇబ్బంది అనిపిస్తుంది, అరే నా డబ్బులు అయిపోయినాయనో, నేను అప్పు అయినాను, ఇంకోటి అని అనిపించచ్చు. దీనివల్ల మానసికంగా చాలా తృప్తి పడతాం మనం. నాకు వాళ్ళ వరకు నాకు 48 ఇయర్స్ స్వామి, ఒక్కరోజు నేను పండుకున్న సందర్భం లేదు. నేను పండుకుంటే రేపొద్దున నేను పండుకుంటే పరిస్థితి కూడా ఆలోచన చేసి ఈ బ్యానర్ కట్టాను. నేను రేపొద్దున పర్వాలేదులే, డోనర్స్ ఉన్నారు, మనం నిలబడితే చాలు కదా అనే 11 మందిలో ఎవరైనా ఒకళ్ళు వచ్చి నిలబడతారనే దీంతోనే నేను ఈ బ్యానర్ కట్టాను. లేకపోతే నాకు ఈ బ్యానర్ కట్టే అవసరం కూడా నాకు లేదు. ఇప్పటికి రోజుకు 500 మంది 300 మంది చూసుకున్న 13 సంవత్సరాలకి ఇప్పుడు 50,000 మంది పర్సనల్గానే మీ పరిచయం అయి ఉంటారు. పర్సనల్గా 50,000 మంది. సో వాళ్ళంతా ఎప్పుడైనా పలకరిస్తారా? ఒక 10-15 వేల మంది ఉండొచ్చు. ఉన్న రొటీన్ పబ్లిక్గా ఉంటారు. ఈ సంవత్సరం మాలేసిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మాలేస్తుంటారు. కొంతమంది చేస్తూ ఉంటారు, కొత్తగా యాడ్ అవుతూ ఉంటారు, కొంతమంది డ్రాప్ అవుతూ ఉంటారు, పాతోడు కూడాను. మనం రోజు ఒక 1000 మంది 500 మంది పెడతానని అని చెప్పని ఇంతమంది కొత్త వాళ్ళు అందరూ సంవత్సరానికి సపోజ్ నేను 10-15 వేల మంది పెట్టాను అనుకోండి. ఈ 10-15 వేల మంది నెక్స్ట్ ఇయర్ కూడా ఇందులోనే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఒక 50,000 మందికి మీరు చేరువ అయి ఉంటారు పర్సనల్గా. ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు ఆప్యాయత పలకరించే విధానం? చాలా బాగుంటుందండి. నేను చేసింది కానీ కష్టం కానీ నేను చేసిన అప్పులు కానీ అన్నీ మర్చిపోతాం మేము. చాలు, మనం ఇంకా చేయాలన్న కుతూహలం అయితే మన మనసులో వస్తుంది. అరే చేసిన దానికి భగవంతుడు మనకి ఏదో గుర్తింపు ఇచ్చాడు మార్కెట్లో, చాలు ఆ ఆనందం అయితే ఉంటుందండి. చెప్పండి లక్ష్మి గారు, ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా బాగా సంతోషంగానే అనిపిస్తుంది స్వామి. మా స్వాములందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తారు. సేవ చేసుకోమన్నా సేవ చేస్తారు. స్వామి ఇట్లా నిలబడండి, స్వామి అట్లా నిలబడండి, ఇట్లా దేవుడికి దీపం ముట్టించండి, నైవేద్యం పెట్టండి, నైవేద్యం పెట్టినాక అది స్వామికి ఎవరో ఒకరికి ఇవ్వండి అని అన్నీ చెప్తూ ఉంటాము. అన్నీ చెప్పినవన్నీ మా స్వాములు చాలా సపోర్ట్ చేస్తారు స్వామి. మా దగ్గరకు వచ్చే అయ్యప్పలు మొత్తం మాకు మటుకి ఫుల్ 90%, 100కి 90% సపోర్ట్ ఉంది స్వామి. స్వాములు చాలా అంటే చాలా సంతోషపడతారు. మరి ఇక్కడికి వచ్చి నిత్యం అదైతే స్వామి మాల వేసినప్పుడు ఇక్కడికి వచ్చి భోంచేసే వాళ్ళందరూ కూడా కొంతమందిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ పేరు? నేను ఆచారం విఎస్టీ కాలనీ ఉంటాను స్వామి. నా పేరు లక్ష్మాయి గురుస్వామి. నేను ఇది 30 సంవత్సరాల నుంచి నేను ఆయన కాడ ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి ఆయన కాడికి వస్తున్నాను. ఆయన పెట్టకపోయినా కూడా ఏమన్నా అడుగుతాం మేము, ఏం స్వామి భిక్ష ఎప్పుడు పెడతాం, మాల వేయకముందు అడుగుతాం. ఎందుకు స్వామి అంటే నువ్వు భిక్ష పెడతానంటే మేము అందరం మాలేస్తాం. ఆయన ఎప్పుడు భిక్ష స్టార్ట్ అంటే అప్పుడు మాలేస్తాం. ఇక ఇస్తుందా లేదు అంతా దేవునికి తెలియాలి భగవంతునికి. ఆయన అయితే కష్టపడుతుంటే ఎట్లా చేస్తాం మాకైతే పెడుతున్నాడు స్వామి. మమ్మల్ని నిరాశపరచాడు, అందరికి మంచిగా పెడతాడు స్వామి. ఉన్నది ఎందుకంటే తినలేదు వస్తాం ఆడు వండి పెడతాడు. స్వాములు మీకు ఏది నచ్చితే అది వేసుకుని తినమాడు, ఇది వద్దు అది వద్దు, ఏదైనా చాలపోతే మమ్మల్ని అడగండి అంటాడు. కానీ ఆయనకి దేవుడు ఇష్టం లేదా పాపం మాకైతే తెలియదు స్వామి. మాకైతే స్వాములు అందరూ కడుపుండే పెడతాను, తృప్తిగా పోతున్నాం ప్రతి సంవత్సరం. ఆయన అడుగుతున్నాం వచ్చి మేము, స్వామి నువ్వు భిక్ష, ఆయన అంటాడు వచ్చి మీరు వేసుకుని వస్తే కదా స్వామి నేను పెట్టేది, మీరు వేసుకోకుండా మాల నేను భిక్ష పెట్టలేను. ఇక బాధపడుతుండో తెచ్చుతుండో దేవునికి తెలియాలి అయ్యప్పకి. ఇదే ఆశీర్వాదం ఎలా ఉంటుంది? మాది మటుకు ఆయనకి ఎప్పుడు ఉంటుంది స్వామి, మా అందరిది బాగానే ఉంటుంది. ఆయనకి అట్లేం లేదు స్వామి. స్వామి మాతో కూడా చెప్పరొచ్చాడు, 13 సంవత్సరాలు మాల వేసుకుంటాడు స్వామి. చాలా మాల లేకపోయినా కూడా చాలా బాగా చేస్తాడు స్వామి. మంచిగా పెడతాడు, కోపం లేదు, తాపం లేదు, సీరియస్ ఏం లేదు, అందరికి ఓన్ పెడతాడు, మంచిగా పెడతాడు. కాబట్టి తినిపోమన్నాడు, మీరు అది ఇది వదిలిస్తారని కూడా అన్నాడు. పోనీ ఉన్నది స్వామి, ఉన్నదైతే ఉన్నది. ఇన్ని దిక్కలు తిప్పాడు మమ్మల్ని, బాబాకే పెట్టాడు, పెట్టాడు, ఖాళీ ఇన్ని సంవత్సరాలు తిన్నా కూడా చాలా మంచిగా. కానీ ఆ స్వామికి దేవుడు ఎంత ఫలితం కలిపిలేదు స్వామి. ఉన్నది చెప్తున్నా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఆ స్వామికి అంత ఆశ్రయం చూపించలేకపోయాడు స్వామి. ఇంతమందికి భిక్షుడు అన్నదానం మహాపుణ్యం పెడుతున్నాం, ఎంత ఆశ్రయం చూపించలేకపోయాడు ఆ స్వామికి. ఏదైనా ఇంత పరిధి ఒక 60 గజలో 70 గజలు స్వాములు కానీ ఒక షెడ్ వేసి స్వాములకే పెడతారు, కానీ ఎవరికి పెట్టలేదు సార్. ఆయన స్వార్థం కోసం ఏం చేయలేదు కదా, మా కోసమే కదా. కానీ ఏది ఎవరు చేస్తున్నారు, అందరూ అనేవాళ్ళే స్వామి. ఆయన చేసిన వాడు ఎవ్వరు లేడు స్వామి. ఉన్నది కుల్లా చెప్తున్నాను అయ్యప్ప ఆ టైంలో. ఇది స్వామి శరణం అయ్యప్ప. ఏదైతే మినరల్ వాటర్ మరి స్వామిలకు పవిత్రంగా ఇచ్చినట్టు మినరల్ వాటర్ గురించి మాట్లాడడానికి మరి సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం? మేము ఇది ఫస్ట్ టైం స్వామి. మేము 8 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అనుకుంటున్నాం కానీ కాలేదు. ఈ సంవత్సరం మాకు అయ్యప్ప ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చిండు, దాన్ని నిలుపుకోవాలనుకుంటున్నాము. స్వామివారు కూడా మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. రోజు ఒక 450 మంది వరకు 500 మంది స్వాములు వస్తున్నారు. వాళ్ళకి వాటర్ సేవ చేయాలనుకుంటున్నాం మేము. దాని గురించి అంత ఆలోచన చేశాము. ఎన్ని టిన్నులు వేస్తున్నారు? రోజు ఒక 1000 లీటర్స్ సార్. 1000 ఎక్కువ కంటే ఎక్కువ, కొంచెం అట్లా మినిమం అయితే 1000 లీటర్స్ పంపిస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? సూపర్ సార్, బాగుంది. ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం స్వామి, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి శరణం స్వామి.
ఇక్కడ అన్నదాన ప్రభు సత్యనారాయణ స్వామి మాకు ఏ శ్రమ లేకుండా మాకు రాగానే అన్ని పంచభక్ష పరమాన్నాలాగా అన్నీ వడ్డించి మాకు కడుపు నింపుతున్నాడు స్వామి. ఆయనను వారి కుటుంబాన్ని ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆయుర ఆరోగ్యాలతో చల్లగా కాపాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే పెడుతూ సేవ చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమప్ప. అదే కాకుండా ఒక్కడే చేయలేడు కాబట్టి కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి ఎవరైనా ఆ స్వామికి సహకరిస్తే ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ఎంతోమంది సహకరించి ఆ స్వామికి కొద్దిగా సహకారాలు అందిస్తే ఇంకా కూడా ముందరికి ఇంకా చేయడానికి కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుందిగా. ఇప్పటికి కూడా స్వామి చాలా బాధలో ఉండి కూడా ఇబ్బందుల్లో ఉండి కూడా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను అయ్యప్ప స్వామికి అన్నదానం చేస్తూనే ఉంటా, స్వాములకు భిక్ష పెడతానే ఉంటా అని కంకణం పట్టుకొని మొన్న ఆయన పుట్టినరోజు నాడు మాకు చెప్పిండు. అందుకనే ఆ స్వామికి నిండు నూరేళ్ళు ఆయుసు ఆ భగవంతుడు ఇచ్చి ఇంకా ఎంతో మంది వచ్చినా లేదు అనకుండా పెట్టే విధంగా అయ్యప్ప కరుణించాలని మనసారా కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. నేను 4 years నుంచి వస్తున్నాను స్వామి. మంచిగానే ఉంది స్వామి. 3-4 దిక్కులా మార్చిండు స్వామి. చాలామంది వచ్చారు స్వామి. ఈసారి కరోనా ప్రాబ్లం వల్ల స్వాములు చాలా తక్కువ, లేకపోతే 4-5-7-8 బంతులు కంటిన్యూ 3 o'clock దాకా 12:30 నుంచి నడుస్తూనే ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్వామి ఏం రిస్క్ పడకుండా, ఏం కష్టపడకుండా, ఏం బాధపడకుండా మాకు మంచిగా సేవ చేశాడు స్వామి. మంచిగా ఉంది. మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ స్వామికి ఇంకా చేసే విధంగా బలం కలగాలి, ఉన్నవాళ్ళు సహకరించాలి అని మనసారా కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. నా పేరు మణికంఠ స్వామి. ఇది నాది 2వ మాల. 2 ఏళ్ళ నుంచి నేను ఇక్కడనే అన్నదానానికి వస్తున్నా. అయితే ఇక్కడున్న సమస్య లాంటివి ఏం లేవు. చాలా మంచి పరిశుభ్రంగా వంటలు అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అని అంటే కొంచెం దాతలు ముందుకు వస్తే స్వామి ఇంకా కొన్నేళ్ళు ఇంకా ముందుకు కొనసాగుతారు. అదేవిధంగా మేము ఎంతోమంది ధనవంతులు, ఆ ధనవంతులు కొంచెం ముందుకు వచ్చి దాతలని, ఈ అన్నదాతని ఇంకా ముందుకు చేస్తే మళ్ళీ స్వాములకు ఎంతోమందికి బాగుంటుంది. ఇప్పుడు కూడా స్వాములు కొంచెం మంది వీలైనంత వరకు సాయం చేస్తే ఇది ముందుకు ఇంకా సాగుతుంది. వాళ్ళ తరాల తర్వాత కూడా ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. స్వామి శేఖర్ స్వామి. నేను ఇప్పుడు స్వామి దగ్గర ఇక్కడే భోజనం చేస్తున్నాము. ఈ సంవత్సరము ఇక్కడనే భోజనం చేస్తున్నాం. భిక్ష స్వామి చాలా మంచిగా మీ ఇంట్లో ఇట్లా అంత మంచి పరిశుభ్రంగా తింటుంది. ఇక్కడ మాకు చాలా మంచిగా పెడుతున్నాడు స్వామి. ఆ స్వామికి వెళ్ళ అయ్యప్ప స్వామి దీక్ష చేసిన రోజు మేము ఏదైతే కోరుకుంటామో అదేవిధంగా మంచి కలిగి ఇంకెంతో మందికి స్వాములకు అన్నదానం చేయాలని ప్రార్థిస్తున్నాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఇంతమందికి అన్నదానం చేయడం ఒక ఎత్తు అయితే, వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవకో బుద్ధి అన్నట్టు ఎవరెవరికి ఏ టేస్ట్ నచ్చుతుందో ఆ రకంగా వంట చేస్తున్నటువంటి కళ్యాణ్ మనతోటి ఉన్నాడు. వారిని తెలుసుకుందాం. చెప్పండి సార్. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు కుకింగ్? 8 సంవత్సరాల నుంచి. మీరు అంటే ఈ స్వాములు కొనేటప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తుంటారు? ఏ రకంగా మీరు పరితపిస్తుంటారు? వాళ్ళకు నచ్చే విధంగా ఉంటాను, నచ్చే విధంగా ఉండాలని అన్ని ఐటమ్స్ ఉంటాయండి. పప్పు, సాంబార్, కర్రీ, పెరుగు, పాపడ్, చట్నీ, అన్ని ఐటమ్స్ ఉంటాయి. స్వీటు, నైట్ అల్పాహారం ఉంటుంది. అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. అంతే లైక్ ఏమీ ఆశించకుండా చేస్తున్నందుకు మాకు కూడా మంచిగా ఉంది. నాకు కూడా బయట నుంచి దోస్తులు ఆలీలు అంటారు, ఎట్లా చేస్తాడు మీ డాడీ అది అంటే అవుతుంది. సంవత్సరం కష్టపడతాం, ఏదో అప్పుడు చేసేస్తాం. ఆపాలని అయితే లైక్ ఎప్పుడు ఆలోచన కానీ ఏది కానీ రాలేదు. బట్ ఎవరి దగ్గర నుంచి ఇంత తీసుకోవాలని కూడా ఎప్పుడు రాలేదు. ఇంకా ఫ్లోలో అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది అది. ఇంకా ఇప్పటి నుంచనే కాదు, ఇప్పుడనే కాదు, ఇంకా మా తర్వాత కూడా చేయాలని చెప్పేసి డాడీ అంటాడు. మళ్ళీ నేను కూడా అదే అనుకుంటా, నా తర్వాత కూడా అదే అవ్వాలని, కంటిన్యూ అవ్వాలని మా అందరి ఆశ. అది ఏమీ ఇట్లా 10 మంది వచ్చి ఇట్లా చేయాలి, హెల్ప్ చేయాలి, చేస్తేనే అవుతుందని కాదు, నడుస్తూనే ఉంటుంది. కష్టపడతాం, అది అయితేనే ఉంటుంది. మేము లైక్ ఎవరి మీద ఆధారపడలేము స్వామి, ఇంకా అయితేనే ఉంటుంది అది. మమ్మల్ని కూడా ఇంకా స్వాములందరూ కలిసి మంచిగా ఆశీర్వదిస్తారు. మాకు కూడా వచ్చి చెప్తూ ఉంటారు, చల్లగా ఉండాలి స్వామి, మంచిగా ఉండాలి స్వామి, ఇంకా రావాలి, ఇంకా చేయాలని చెప్పి. నా పేరు కార్తీక్. నాకు 20 ఏళ్ళు. నాకు ఊహ తెలిసిన కానీ మా బాబాయ్ ఇట్లా అన్నదానం చేస్తూనే ఉంటున్నాడు. ఇక చిన్న చితక ఏమన్నా అవసరమైన ఇక మా బాబాయ్ అన్నదమ్ములు అందరూ కలిసి మాట్లాడుకుని చేస్తూ ఉంటారు. మా డాడీ వాళ్ళు వీళ్ళందరూ అంటూనే ఉంటారు, నువ్వు కూడా కొద్దిగా వెనకేసుకొని అంటే అనుకుంటా ఆయన అన్నదానానికే పెడతా ఉంటాడు. ఇక మా బాబాయ్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. నాకు ఆనందం మంచిగానే అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు బాబాయ్ని. ఏం చేస్తాడు, ఏంటి, ఇట్లా ఎన్నాళ్ళు పెడతాడు అంటే ప్రతి సంవత్సరం 108 రోజులు పెడతా ఉండేవాడు. ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ వల్ల 52
56 డేస్ దాకా పెట్టాడు. అంటే ఇంకా సాములు ఇంకా పెరిగే కొంది ఇంకా పెడతానే ఉంటాడు. 56 డేస్ అనే ఒకటే ఇన్ని డేస్ అనే ఏం లేదు. నాకు సంతోషంగానే ఉంది. నా పేరు సురేష్. అయ్యప్ప పూజ ఇలా అన్నదానం పెట్టింది. మంచి ఉంది స్వామి, మా ఆశీర్వాదం ఉంది. అయ్యప్ప ఆశీర్వాదం ఉంది, మాకు మంచి ఉంది స్వామి. అయ్యప్ప సేవా సమితి సత్యనారాయణ స్వామి, పువ్వాడ సత్యనారాయణ స్వామి పెట్టబట్టి అయ్యప్పలకు సేవా కార్యక్రమం చేయబట్టి 14-15 సంవత్సరాల నుంచి నేను దీక్ష చేస్తున్నాను స్వామి. ఇక్కడ 13-14 ఇయర్స్ అయింది. అయ్యప్ప సేవా సమితి వాళ్ళనే కొంచెం సాయకం ఎవరైనా చేస్తే కూడా బాగుంటుంది. అయ్యప్పకు సాయం అనేది ఏమీ లేదు, సొంతంగా చేస్తున్నాడు స్వామి అయ్యప్ప. నా సొంత డబ్బులతో చేస్తున్నాడు. ఎంతమంది అయ్యప్పలకు వచ్చినా అంతమందికి సేవకు లేదు అనుకుంటే పెడతాడు. ఎప్పటికీ ఆయన ఎల్లకాలం ఇట్లనే నిండుగా అయ్యప్పలకు నిండుగా సేవ చేయాలని కోరుకుంటున్నాం స్వామి. స్వామి చేసిన స్వామి శరణం స్వామి. చాలా సంతోషంగా ఉంది స్వామి. నేను బోడుప్పల్లో ఉంటాను స్వామి. నేను ఈ కోవిడ్ టైంలో కూడా స్వాములకి భిక్ష అందించడం అనేది చాలా సంతోషమైంది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. అసలు ఎక్కడ కూడా భిక్ష అన్నదాన కార్యక్రమం అనేది చాలా తక్కువ అయిపోయినాయి. భక్తులు కానీ స్వాములు కానీ చాలా తక్కువ అయిపోయారు. స్వామి శరణం, దేనికి కూడా భయపడొద్దు స్వామి. అంతా అయ్యప్ప కరుణా కటాక్షాలతో ఉంటారు. మనం ఆనందంతో ఉండాలి స్వామి. ఇక్కడ అన్నదానం చేసే వాళ్ళకు కూడా చాలా ఆనందం. నేను బోడుప్పల్ నుంచి ఇక్కడ రావడం కారణం ఒకటే స్వామి. అక్కడ కూడా అన్నదానాలే కానీ నాకు ఇక్కడ ఈ సెటప్ అనేది నాకు సేమ్ పెరియాన ఒట్టంలో ఉన్నట్టుంది స్వామి. పెరియాన ఒట్టంలో ఉన్నట్టే ఉంటుంది. శబరిమలలో నాకు భిక్ష చేస్తున్నట్టే నాకు ఆనందం కలుగుతుంది స్వామి. వీళ్ళకి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్వామివారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి స్వామి శరణం స్వామి. స్వామి వీళ్ళు సేవ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒక దారి అయితే ఖచ్చితంగా చూపిస్తాడని నాకు హోప్ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి మాకు సేవ చేసుకుంటున్నారు. ఎట్లా వచ్చినామంటే ఖచ్చితంగా వెళ్ళేదాకా మాకు సేవ మాత్రము 100% హ్యాపీగా మాత్రం ఉంటాం. అట్లా సేవ చేసుకుంటారు. స్వామి ఏడ కనిపించినా పడుకున్నా కూడా గుర్తుకొస్తే అట్లాంటి సేవ చేస్తారు మాకు. స్వామి శరణం స్వామి. మంచిగా జరుగుతుంది. ఇక్కడ అయ్యప్ప స్వాములకు స్వామి అన్నదానం చేస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాము. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. స్వామి శరణం ఆంజనేయ, జై శ్రీరామ్. సత్యనారాయణ గురు స్వామి దగ్గరికి మేము ఒక 8 సంవత్సరాల కింద వస్తున్నాను. నేను స్వామికి సేవ చేసుకోనికి మా అందరికి సేవ చేస్తున్నాడు ఆంజనేయ. ఆ ఆంజనేయ కృప వల్ల ఆ స్వామికి అన్ని విధాల అన్ని రకాలుగా అన్ని స్వామి అనుకున్న అన్ని చేకూరాలని మేము మనసారా ఆశీర్వదిస్తున్నాము. మేము కూడా తృప్తిగా భోంచేసిపోతున్నాము. స్వామి ఏ టైం వచ్చినా ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినా 10 నిమిషాలు ముందు వచ్చినా స్వామి రండి అయ్యా చాలా అన్నట్టు మా సేవలో సదా నిమగ్నమై మా కోసం ఎదురు చూసుకుంటా, మేము ఆయన కోసం ఎదురు చూసుకుంటా 10 సంవత్సరాలు అలా గడిచిపోతుంది. ఆ స్వామికి అట్లనే 100 ఏళ్ళు ఇట్లా ఆయురారోగ్యాలతో ఆంజనేయ స్వామి కృపతో అన్ని మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఆంజనేయ, జై శ్రీరామ్. ఈ అన్నదాన కార్యక్రమం నుంచి 13 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉందండి. నేను మియాపూర్ నుంచి ఇక్కడికి వస్తాను, ఇక్కడ జాబ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ అన్నదానం 13 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉన్నాను. ప్లస్ సత్యనారాయణ స్వామి కాదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా దీనికి సహకరించేందుకు కావాలన్నా ఇంతగా అభివృద్ధి అయ్యి ఇంతగా చేస్తున్నారు సార్. ఫ్యూచర్లో ఇంకా ఎంతవరకైనా సరే పెట్టాలని ఆయన ఓపుకున్నంత వరకు పెట్టాలనే అంటున్నాడు. ఇప్పటివరకు మరి అయ్యప్ప అన్నదాన సేవా సంస్థ మరి శ్రీమతి పువ్వాడ లక్ష్మి సత్యనారాయణ గారు చెప్పినటువంటి విషయాలు చూసాం.
గత 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినటువంటి ఈ అన్నదాన కార్యక్రమము కొద్ది మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు మరి దాదాపు 500-600 మంది వరకు ఈ కరోనా సమయంలో కూడా మేము పెట్టడం జరిగింది. 13 సంవత్సరాలుగా ఎన్నో వ్యయ ప్రయోజనాలకు ఓనర్చుకొని లాభ నష్ట బీరీజ్ వేసుకోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి అప్పును సంవత్సరం మొత్తం కూడా సంపాదించి అన్నదాతలకు అయ్యప్ప అన్నదాతలు అయితేనేమి, హనుమాన్ మరి భక్తులు అయితేనేమి, అయ్యప్ప భక్తులు అయితేనేమి, శివభక్తులు అయితేనేమి వచ్చి తినే మరి వారి యొక్క ఆశీర్వాదం కోసమే చేస్తున్నాము. ఇందులో మా సహధర్మచారిణి లక్ష్మి అయితేనేది మా 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 యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి పోవడం మాత్రం జరుగుతుంది. మరి ఈ యొక్క స్థలము గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఒకచోట పెట్టలేకపోవడం కారణం ఏంటంటే నాకు వీళ్ళకి ఏర్పాటు చేసినటువంటి స్థలం లేదు. గతంలో మరి అక్కడ ప్రసాద్ ల్యాబ్లో అయితే మరి ప్రస్తుతం ఇక్కడ బాబానగర్ ఎక్స్ రోడ్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తే ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంతకంటే ఎక్కువగా చేస్తాము. నా యొక్క కోరిక ఏంటంటే నా తదనంతరం కూడా మా కుమారులు అయితే వాళ్ళ యొక్క సంతానం కూడా ముందుకు ఇలాగ తీసుకొని వెళ్ళాలని, దాతలు ముందుకు వస్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటామని, చేసినటువంటి కార్యక్రమం మొత్తం కూడా నాకు సంతోషాన్ని ఇస్తుందని, ఇదంతా అయ్యప్ప కృప వల్లే చేస్తున్నారని తెలియజేశారు. చూస్తున్నట్టు స్పెషల్ న్యూస్ కెమెరామెన్ గురుముతో మీ సురేష్ దండు.